మాట్లాడే తమిళనాడు ఓటర్లందరికీ నమస్సుమాంజలు. నా పేరు కాటేపల్లి జనార్దన్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో 2 పర్యాయాలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తిని. మీ అందరితోటి మాట్లాడడం చాలా సంతోషం. ఒకసారి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్డీఏ కూటమి, అన్నా డిఎంకే కూటమి ఇప్పుడు ఈ సాతూర్ నియోజకవర్గం నుండి మన నరేంద్ర మోడీ గారి ప్రతినిధి అయినటువంటి అధ్యక్షులు నయనారన్ నాగేందర్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. మనము బీజేపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి ఎందుకు ఓటేయాలనేది మనం 100 కారణాలు చెప్పగలుగుతాము. ఎందుకనంటే బీజేపీ అనేది ఒక సిద్ధాంతపరంగా నిర్మించబడ్డటువంటి పార్టీ. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే ఎజెండా ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు మరియు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క సిద్ధాంతాల మేరకు కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన శ్రీనగర్ను, జమ్మూ కాశ్మీర్ను నరేంద్ర మోడీ గారు ఆ ప్రత్యేక 370 ఆర్టికల్ను రద్దు చేసి దాన్ని భారతదేశంలో కలిపే విధంగా కృషి చేసినటువంటి వ్యక్తి. మీ అందరికీ ఈరోజు ఓటర్ మహాశైలిలో కోరుతున్నా, యావత్ ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారి లాంటి నాయకత్వం మాకు లేకపోయాయని బాధపడుతున్నటువంటి రోజుల్లో అలాంటి మహోన్నతమైన వ్యక్తి మనకు నాయకుడిగా దొరకడం, మనకు ప్రధానమంత్రిగా దొరకడం మన అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. వారికి మనము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈనాడు చాలామంది అంటున్నారు, ఇప్పుడు సిద్ధాంతపరంగా నిర్మించబడ్డటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే డిఎంకే కానీ కాంగ్రెస్ కానీ దానికి ఎలాంటి సిద్ధాంతాలు లేవు. ఆ పార్టీకి ఒకటే సిద్ధాంతం ఏంటిదంటే కుటుంబ పాలన. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి, తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి, తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏంటిది, ఏకైక లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే. ఇక తమిళనాడు రాష్ట్రంలో చూసినట్లయితే కరుణానిధి ముఖ్యమంత్రి, స్టాలిన్ ముఖ్యమంత్రి, స్టాలిన్ తర్వాత స్టాలిన్ కొడుకు, తర్వాత ఆయన కొడుకు. ఇదే పద్ధతిలో వంశపారంపర్యంగా ఇది రాచరిక పాలన కాదు, ఇది ప్రజాస్వామ్య పాలన అనేది ఒకసారి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు 60 సంవత్సరాలు ఈరోజు కాంగ్రెస్ పాలించినటువంటి సందర్భంలో భారతదేశం ఎందుకు ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు? ఈ 11 సంవత్సరాల్లో భారతదేశం ఆర్థికంగా ప్రపంచంలో 4వ స్థానము, అతి తొందరలోనే 3వ స్థానానికి ఎదిగే అవకాశం ఉన్నది. 60 సంవత్సరాలలో కాంగ్రెస్ నాయకులే బాగుపడ్డారు కానీ భారతదేశ ప్రజలు బాగుపడలేదు. కానీ నరేంద్ర మోడీ గారికి ఆయన కుటుంబమే భారతదేశ ప్రజలు కనుక భారతదేశాన్ని అభివృద్ధి దశలో తీసుకొచ్చే విధంగా వారు చేస్తున్నటువంటి కృషికి మనం అందరం సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నేను ముస్లిం మహిళలను కూడా కోరుతున్నా, గతంలో వాళ్ళు అభద్రతా భావంతో జీవించేవాళ్ళు. ఎప్పుడు భర్త వచ్చి త్రిబుల్ తలాక్ అంటాడో మాకు దాంపత్య జీవితము నాశనం అయిపోతుందని భయపడే రోజుల్లో త్రిబుల్ తలాకును రద్దు చేసినటువంటి మహోన్నత వ్యక్తి నరేంద్ర మోడీ గారు కనుక ఏ మతం వాళ్ళైనా ఈరోజు నరేంద్ర మోడీ గారిని బలపరచాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా వారి ప్రతినిధిగా ఈరోజు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నయనన్ నాగేందర్ గారు ఈ ప్రాంతం నుంచి పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టము. తప్పకుండా వచ్చే ప్రభుత్వం ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వమే కనుక అందులో కీలక పాత్ర పోషించే వ్యక్తి మన అభ్యర్థి అవుతాడు కనుక మన ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో చూస్తే మాకే బాధ అనిపిస్తుంది, ఎంతో వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. మన ప్రతినిధి అక్కడ ఒక ఉన్నత స్థానంలో ఉంటే మనకు కానీ ప్రజలకు కానీ న్యాయం జరుగుతుంది కనుక నేను అందరినీ కోరుతున్నా, తెలుగు మాట్లాడే తమిళనాడులో నివసించే ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఏంటంటే,
మీరు ఏ కులాన్ని అనేది పక్కకు పెట్టండి, మనము ఒకటే కులం నరేంద్ర మోడీ, మన భారతీయులం అనే విధంగా నరేంద్ర మోడీ గారిని ఈరోజు బలపరిచినట్లయితే తప్పకుండా మనము మన భారతదేశము సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం. నిన్న మధ్యనే ఆంధ్రప్రదేశ్లో మనం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు వచ్చింది. అక్కడ ఎంతో విధాలుగా ఈ 1 ఇయర్లోనే అభివృద్ధి చెందినటువంటి అవకాశాన్ని మనం చూస్తున్నాం. మన తమిళనాడు కూడా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కారు వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కనుక డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే ఈరోజు ఏడీఎంకే కూటమి, ఎన్డీఏ కూటమి అయినటువంటి కూటమిని ఈరోజు అధికారంలో తీసుకొచ్చే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈ సాతూరు నియోజకవర్గ కార్యకర్తలను కోరుతున్నా, మన అభ్యర్థి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన మొత్తం రాష్ట్రమంతా తిరిగే అవసరం ఉంటుంది. రాష్ట్రాన్ని అంతా ఇప్పుడు ఎక్కడైనా క్యాన్వసింగ్ చేసే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి కార్యకర్త నేనే అభ్యర్థిగా భావించి రేపు 23 వరకు ప్రతి ఓటర్ను మనం ఓటేసే విధంగా మనం కృషి చేసి ప్రతి కార్యకర్త నేనే నయనన్ నాగేందర్ అని భావించే విధంగా కృషి చేసినట్లయితే తప్పకుండా ఈరోజు మనం మెజార్టీ దిశలో ఉన్నాం. ఇంకా అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే మోడీ గారికి కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. అరే తప్పకుండా తమిళనాడు ప్రజలు నా ఎంబడి ఉన్నారు కనుక ఈ తమిళనాడును అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాల్సిన బాధ్యత నాదని భావించే అవకాశం ఉంటుంది. కనుక ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నా. దయచేసి మీ అందరికీ విన్నవిస్తున్నా, 23 నాడు ఎన్ని కార్యక్రమాలున్నా పక్కకు పెట్టని మన ఏకైక లక్ష్యం తామర చిహ్నం మీద ఓటేసి ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ గారిని, పరోక్షంగా నాగేందర్ గారిని గెలిపించే విధంగా అందరూ కృషి చేయాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తూ మరి ఒకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ 23 వరకు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకొని మన ఏకైక లక్ష్యం మన అభ్యర్థిని గెలిపించడానికే కృషి చేయాల్సిందిగా మీ అందరికీ విన్నవించుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.